తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు నల్గొండలో 100కి పైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 50కి పడిపోయింది. ఇక ప్రభుత్వ కాలేజీలు 11 ఉండగా ఇప్పుడు స్వయం ప్రతిపత్తి కలిగిన 3 కాలేజీల్లో మాత్రమే దోస్త్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లు జరుగుతుండగా మిగిలిన 8 కాలేజీల్లో కూడా విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిగ్రీ కాలేజీల పరిస్థితుల మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పరిస్థితి రోజుకు దిగజారిపోతుంది. ఇక ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో చూసుకుంటే గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 100కు పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 50కి చేరింది. అయితే ప్రధానంగా దోస్త్ ద్వారా అంటే దోస్త్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా విద్యార్థులు ఎక్కువ శాతం అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీల్లో మాత్రమే ఎక్కువగా చేరుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చూసుకుంటే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాల, కోదాడలో ఉన్న కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మాత్రం అటానమస్ ఉండడంతో విద్యార్థులు అత్యధికంగా అటానమస్ కాలేజీల వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఈ 3 కళాశాలలో కలిపి దాదాపుగా 1272 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా మిగిలినటువంటి కాలేజీలు అంటే మిగిలిన 8 ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో మాత్రం కేవలం 132 మంది విద్యార్థులు మాత్రమే జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఇక వీటితో పాటుగా 50 ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో 826 మంది మాత్రమే ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకున్నారు. అయితే దీంట్లో భాగంగా దాదాపుగా 21 కాలేజీల లోపు మాత్రం దాదాపుగా అంటే 0 అడ్మిషన్లు ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో కళాశాలలు ఎలా నిర్వహించాలి, ఎలా రన్ చేయాలో అర్థం కాక ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరొక పక్కన డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోవడం, అడ్మిషన్లకు సంబంధించి దోస్తు ద్వారా చూసినటువంటి అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో వీటిలో చూసుకుంటే ఎక్కువగా అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాలేజీలో మాత్రమే ఎక్కువ శాతం విద్యార్థులు కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా అంటే దాదాపుగా ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో కొన్ని కళాశాలలో పరిస్థితి పూర్తి స్థాయిలో దిగజారని చెప్పవచ్చు. అంటే చేరినటువంటి అడ్మిషన్ల సంఖ్య అంటే విద్యార్థుల సంఖ్య కన్నా కూడా కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా 22 కళాశాలలో కేవలం 10 మంది లోపు విద్యార్థులు మాత్రమే కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. అయితే ఇదే పరిస్థితి మాత్రం కొనసాగితే రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలల పరిస్థితి ఇంకా అధ్వానంగా మారే పరిస్థితి ఉందని కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటానమస్కు సంబంధించినటువంటి కాలేజీల్లో మాత్రం దాదాపుగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో జాయిన్ కావడానికి కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో దీని క్రమంగానే ఈ విద్యా సంవత్సరంలో 3 స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభుత్వ కళాశాలలో 1272 మంది జాయిన్ కాగా మిగిలినటువంటి 8 డిగ్రీ కళాశాలలు గవర్నమెంట్ అవుతున్నాయి. దీంట్లో కేవలం 132 మంది విద్యార్థులు మాత్రమే చేరినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు అవుతున్నాయి. ఈ 50 డిగ్రీ కళాశాలలు అవుతున్నాయి. వీటిలో దాదాపుగా 826 మంది విద్యార్థులు అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దోస్తు ప్రక్రియ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ఇప్పటివరకు ఈ విద్యా సంవత్సరంలో 9.2% మాత్రమే జరిగినట్లుగా అధికారికంగా లెక్కలైతే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలలు రన్ చేయడం కానీ డిగ్రీ అనేది కూడా మనం ఒకప్పుడు డిగ్రీ అనేది ఒక వ్యవస్థ ఉందని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడే అవకాశం ఉందని అట్లాంటి ప్రమాదం ఎదురైతే తమ కళాశాలలు నిర్వహించుకోలేక ఉద్యోగులుగా అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి పరిష్కారం ఏ రకంగా ఉండాలి, డిగ్రీ అడ్మిషన్ల సంఖ్యను పెంచడం ఎలాగా, లేదా డిగ్రీ అడ్మిషన్లతో పాటు డిగ్రీతో పాటుగా ప్రభుత్వం ఏదైతే యోచిస్తుందో స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలను కూడా డిగ్రీకి కళాశాలకు అనుసంధానం చేస్తే తప్ప విద్యార్థుల సంఖ్య అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా కొంత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల నిర్వాహకులు అయితే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం దీనికి ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, రాబోయే రోజుల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మరింత పెరిగేలా ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది, కళాశాలలో ఇప్పుడున్న కోర్సులు కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుండగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మాత్రం పూర్తి స్థాయిలో అంటే 10 లోపు అడ్మిషన్లు జరిగినటువంటి కళాశాలలు తాము కళాశాలలు కూడా నిర్వహించలేమని, ఉన్న అడ్మిషన్లు కూడా అవసరమైతే వేరే కాలేజీలకు ట్రాన్స్ఫర్ చేసి తమ కళాశాలలు మూసుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా పడిపోతుండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా డిగ్రీ కళాశాల పరిస్థితి రోజు కూడా అంటే నానాటికి దిగజారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 50 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు రాబోయే రోజుల్లో 20 లేదా 30 మాత్రమే ఉండే పరిస్థితి ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనివల్ల అంటే ప్రైవేట్ పరంగా కళాశాలలు ఏర్పాటు చేసుకుని
చేసుకొని కొంత నిరుద్యోగ సమస్యను తీర్చడానికి అవకాశం ఉన్నటువంటి డిగ్రీ కళాశాల కూడా మూసివేత దిశకు వస్తే మాత్రం నిరుద్యోగ సమస్య మరింత పెరగడంతో పాటుగా ఇప్పటివరకు కళాశాలలో లెక్చరర్లుగా పనిచేసిన వారు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని మాత్రం ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డిగ్రీ కళాశాలను ఏ రకంగా రక్షిస్తారు, డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పెరగడానికి కావచ్చు, అడ్మిషన్ సంఖ్య పెంచి విద్యార్థులకు కావచ్చు, ప్రైవేట్ కళాశాలను కూడా ఏ రకంగా జీవం పోస్తారనేది మాత్రం ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ మారే పరిస్థితి లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధు